అమ్మ, ప్రతిరోజు మనిషి గుడికెళ్ళాలంటారా? హ్మ్. వెళ్ళాలా? ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోద్దంటారా? ప్రతిరోజు మనిషి గుడికెళ్ళేంత అవకాశం ఉంటే ఎళ్ళొచ్చు. ఓకే. ఇంటినే దేవాలయంగా మలుచుకునే వాళ్ళు చాలామందున్నారు. అవును. మీరు చేసే పూజల వల్ల కొంతమంది ఇంట్లోకెళ్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఒస్తది. ఆ అవును. ఇంట్లో అడుగుపెట్టగానే తెలుస్తది. వీళ్ళు చక్కగా పూజలవి చేసుకుంటూ ఉంటారు. అవును. మీ ఇంట్లో మీరు చేసే పూజ మీకొక ప్రొటెక్షన్ అనమాట. ఓకే. ఇలా ఒక హెల్మెట్ లాగా వర్క్ చేస్తూ ఉంటది మనకి. ఓకే. మన పూజ. కాబట్టి మీ ఇల్లు బావుండాలన్నా, మీ ఇంట్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బావుండాలన్నా, మీ పిల్లలు బయటికెళ్ళి, మీ భర్త బయటికెళ్ళి, మనమందరం బయటికెళ్ళి వస్తుంటే, మనం చేసే ఆ చిన్న దీపారాధన, ఆ పూజ చేసే ఆ చిన్న చాంటింగ్ మనకొక చక్కటి ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తది మనం ఇంటికొచ్చేదాకా. ఓకే. కాబట్టి పూజలు ఇంట్లో చేసుకుంటే బెటరు. రోజు దీపారాధన మస్ట్. కుదరని వాళ్ళు కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అత్తగారులు ఇంట్లో దీపారాధన చేయనివ్వరు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందున్నారు మనకు అవును. దెలిసి. రకరకాల ప్రాబ్లమ్స్ అట్లాంటి వాళ్ళు గుడికెళ్ళొచ్చు. అమ్మ, ఇంకొకటేందంటే, ఈ మతం మార్పిళ్ళు పైన మీ వ్యాఖ్యేంటమ్మా? ఆ! మతం మార్పిడుల పైన అంటే ఇప్పుడు మనం హిందూ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన ధర్మం మనదే కాబట్టి, హ్మ్. ఈ మార్పులు ఎందుకవుతున్నాయన్నది దాని మీద పెద్ద ఫైటే నడుస్తుంది యాక్చువల్‌గా. అవునమ్మా. కాకపోతే చాలామంది ఏంటంటే మారిపోతున్నారు. మనం ఏం చేయలేమనమాట. ఎందుకంటే మన బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మనం అంత స్ట్రాంగ్‌గా చెప్పలేకపోతున్నాం. ఓకే. ఓకే. మన ధర్మాన్ని ఎంత స్ట్రాంగ్‌గా మనము ప్రమోట్ చేయాలో అట్లా చేయలేకపోతున్నాం. అండ్ ఇంకొకటేంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మన ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలనమాట. ఈ మధ్య ఎవరు చెప్తున్నాం మనం? పాత పద్ధతులేంటి? భగవంతుడేంటి? పురాణాలేంటి? ఏంటి మన సాంప్రదాయం యొక్క గొప్పతనం ఏంటి? ఎక్కడన్నా చెప్తున్నామా? నేర్పించట్లేదు. ఎక్కడో మనం వీడియో ఓపెన్ చేస్తే కొంతమంది ప్రవచనకర్తలు తప్పిస్తే, ఇంట్లో గూడా రెగ్యులర్‌గా ఒక 10 మినిట్స్ ఉండాలి అంతే. ఓకే. మనమేంటి, మన పద్ధతులేంటి, మన ఫ్యామిలీ ఏంటి, మన పరంపర ఏంటి, మన యాన్సిస్టర్స్ ఎవరు, మనం ఎందుకు ఈ పద్ధతులు ఫాలో అవుతున్నాం అని పిల్లలకి ప్రతిరోజు ఆ మైండ్‌లో పెడితేనే వాళ్ళు పెద్దయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి పుట్టినప్పుడు, మత మార్పిడి బుద్ధి పుట్టినప్పుడు ఒక ఆలోచనొస్తది. అరే! నేనింత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి ఇట్లాంటి పని జేయాలా అన్న ఆలోచన మనం కలిగించాలి గాబట్టి, అది ఏ ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఓకే. ఎవ్రి ఫ్యామిలీ హాస్ టు ఫాలో థట్. ఓకే. హ్మ్. అమ్మ, దేవుడు, దైవం రెండున్నాయి. హ్మ్. మీరు దైవారాధన చేస్తున్నారు. హ్మ్. మీరెప్పుడైనా నెగెటివ్ ఎనర్జీని చూసినట్టు గాని, ఫీల్ అయినట్టు గాని అనుభవించారా? నెగెటివ్ ఎనర్జీస్‌ని కూడా నమ్ముతాను. సో, నా ఎక్స్‌పీరియన్సెసే ఉన్నాయి చాలా. ఓకే. ఓకే. సో, ఆ నెగెటివ్ ఎనర్జీస్ మాట్లాడాలి అంటే ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలంటే నాకు చాలా టైం పడతది. బట్ ఫర్ ష్యూర్ మాట్లాడదాం అది. ఓకే.